వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు రోజు నేను మిర్చి సాలం చేయబోతున్నాను. చాలా బాగుంటుంది మిర్చి సాలం అనేది. ఇక్కడ నేను పోకులో మిర్చి తీసుకున్నాండి. ఇది సప్పగా ఉంటే మనకి ఏం అవి కారంగా ఉండవండి. ఇక్కడ ముందే నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. మిర్చి అనేది కొద్దిగా మనం కొబ్బరి కట్ చేసుకున్న కొన్ని బుడ్డిపప్పులు అండి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలా, కొంచెం చింతపండు పులుసు తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నానండి, ఒక ఆనియన్ కట్ చేసుకోవాలా, గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకునేక ముందు మన కడిగి పెట్టుకుని మన బుడ్డపప్పులు అనేది ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తే చాలా బాగుంటాయండి. లోపల నుంచి కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ ఫ్రై చేసుకునేప్పుడు మళ్ళీ ప్లేట్లు తీసుకుని దీంట్లోనే మనం కొబ్బరి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా దీంట్లో మనం నూగులైనా వేసుకొచ్చి అక్కడ నూగు లేకుంటే నేను వేసుకోవాలండి. మీ కాడ ఉంటే వేసుకోండి. తప్పగా చాలా చిక్కగా బాగా వస్తుంది మిర్చి సాల అనేది. మనం ఎన్నాళ్ళు పెట్టినా ఏం చెడిపోతుందండి, ఒక వారమైనా నిలువ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు అన్ని ఫ్రై చేసుకునేప్పుడు మళ్ళీ ఇది తీసుకోవాలండి. తీసుకున్నాక దీంట్లోనే ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి వేసుకున్నాను, చిన్న సైజ్ అయితే మీరు 2 వేసుకోవచ్చండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ సలా ఇచ్చినాక ఇక్కడైతే నేను మిర్చి తీసుకున్నానండి. మిర్చి అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను. దీంట్లో నిలువ మనం షాక్ ఇవ్వాలండి. మనం మిర్చి అట్నే వేసుకున్నామంటే మిర్చి అనేది పలుగుతుందండి, టేస్ట్ కూడా ఉండదు. ఇలా కట్ చేసుకోవాలండి. మధ్యలో కట్ చేసుకున్నాక ఈ మసాలాలన్నీ మనం మిక్సీకి మెత్తగా పట్టుకోవాలండి. ఎంత మెత్తగా పట్టుకుంటే చాలా బాగా వస్తుంది మసాలాలు అనేది. ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్నాక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే మన మసాలాలన్నీ పలచంగా అయిపోతాయండి. మనకు తక్కువ వేసుకొని మనం మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకునేందుకు ఈ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బొగన పెట్టుకుంటాను. ఒక కప్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం మనం మిర్చికి అనేది ఆయిల్ ఎక్కువనే అవుతుంది. ఒక కప్ ఆయిల్ వేసుకున్నాక దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకుంటానండి. జీలకర్ర ఆవాలు వేస్తే మిర్చికి చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లోనే నేను మిర్చి వేసుకుంటాను. మిర్చి ముందే కట్ చేసుకుని పెట్టుకుని ఇలా కట్ చేసుకుంటే మనం మీద ఆయిల్ అనేది చిట్టదండి. మనకు టేస్ట్ చాలా బాగా వస్తాయి మిర్చికి సాలన్ అనేది. ఇలా ఫ్రై చేసుకుంటే ఇవన్నీ ప్లేట్లు తీసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకున్నాక దూరంగా ఫ్రై చేసుకోవాలా. మనం పచ్చి గట్టిన పెడితే పచ్చి వాసన వస్తాయండి మిర్చి వాసన అనేది. దీంట్లోనే మసాలాలను వేసుకోవాలండి. బాగా కలుపుతూనే ఉండాలి. మనకు ఆయిల్ ఇడిచిపెట్టాలండి మన మసాలాని, అప్పుడు దాకానే కలుపుతూనే ఉండాలి. దీంట్లో ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీంట్లో కొద్దిగా మనం పసుపు, రెడ్ చిల్లీ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో ఈ మసాలాని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుతూనే ఉండాలి ఇవన్నీ మసాలాని. మన మసాలా ఎప్పుడుదాకా కలుపుకోవాలంటే ఈ ఆయిల్ అన్నీ ఇడిచిపెట్టాలి. మసాలా ఎప్పుడుదాకా కలుపుతుంటే చాలా టేస్ట్ ఉంటుందని. ఎన్నాళ్ళైనా మనం పెట్టుకుంటే ఏం కాదు. దీంట్లోనే ఈ జారులోనే కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మసాలాలోనే ఇదే వాటర్ వేసుకుని ఒక చిక్కగా చేసుకోవాలండి. మనం ఇక్కడ ఒక టమాటా పండు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒకటి వేసుకోవాలండి టేస్ట్ కోసం. దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకునేది వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా మనం పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. పచ్చి కరివేపాకు అయితే మసాలాలు చాలా బాగుంటుంది. కొద్దిగా ధనియాల మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా మనం లైట్గా వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం మనం మగ్గనియాలండి మూత పెట్టి. ఇది బిర్యానీలో అయితే సూపర్గానే ఉంటుంది మిర్చికి సాలన్ అనేది. మనం ఉత్త రైస్లో అయితే తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్నాక మనం కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలని. చూడండి, నేను కుక్ చేసుకున్నాను. అన్ని మసాలాని చాలా బాగా కుక్ అయిపోయినాయి. ఇక్కడ కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇలా పెట్టుకుంటే మనకు ఒక వారం నిల్లు ఉంటుంది, ఏం చెడిపోదండి మిర్చి సాలన్ అనేది. ఇది బిర్యానీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఉత్త రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పగా ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.